నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న తర్వాత సంక్రాంతికి వస్తున్న సినిమా వలన స్లో డౌన్ అయినా ఉన్నంతలో పర్వాలేదనిపించేలా హోల్డ్ ను చూపెడుతూ దూసుకుపోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా ఇప్పుడు బాలయ్య కెరీర్ లో రికార్డులను నమోదు చేస్తూ దుమ్ము లేపడానికి సిద్ధమవుతూ ఉండటం విశేషం. బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య కెరీర్ లో ఇప్పుడు ఆల్ టైమ్ హైయెస్ట్ షేర్ ను సొంతం చేసుకున్న సినిమాగా డాకు మహారాజ్ మూవీ సంచలనం సృష్టించింది. బాలయ్య నటించిన సినిమాలలో 2 ఏళ్ల క్రితం సంక్రాంతికి రిలీజ్ అయిన వీరసింహారెడ్డి సినిమా టోటల్ రన్ లో 79.82 కోట్ల రేంజ్ లో షేర్ ను వసూలు చేసుకోగా ఆ సినిమా 80 కోట్ల మార్కును మిస్ చేసుకున్న ఓవరాల్ గా బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ షేర్ అందుకున్న సినిమాగా నిలిచింది. ఆల్మోస్ట్ బాలయ్య నటించిన లాస్ట్ 3 సినిమాలు 130 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా గ్రాస్ మార్క్ ను అందుకోగా షేర్ పరంగా 75 కోట్లకు అటు ఇటుగా యావరేజ్ షేర్ ను అందుకుంది. ఇక సంక్రాంతికి రిలీజ్ అయిన డాకు మహారాజ్ మూవీ మాత్రం ఎక్సలెంట్ ఓపెనింగ్స్ తర్వాత స్లో డౌన్ అయినా కానీ లాంగ్ రన్ లో స్టడీగా జోరు చూపించి ఇప్పుడు 15వ రోజు సాధించిన కలెక్షన్లతో 80 కోట్ల షేర్ మార్కును అధిగమించి దుమ్ము లేపింది. బాలయ్య కెరీర్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ షేర్ అందుకున్న సినిమాగా నిలిచిన ఈ సినిమా సంక్రాంతికి వస్తున్న ఊరమాస్ జాతర వల్ల స్లో డౌన్ అయింది కానీ ఈ పాటికే బ్రేక్ ఈవెన్ ను కూడా పూర్తి చేసుకుని ఉండేది. అయినా కానీ ఓవరాల్ గా లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ ను దక్కించుకుని హిట్ గా నిలిచే అవకాశం సినిమాకు ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.